అందరికి వందనాలు. మేము మాట్లాడే మాటలు మీకు అర్థమవుతున్నాయి కదమ్మా? అంటే అన్న మాట్లాడిన మాటలు కానీ అర్థమవుతున్నాయి కదా మీకు? అంటే మనం నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడంటే, మనం ఊపిరి పీల్చుకుంటున్నాం కదా, గాలి గాలి అని చెప్తున్నాను. అర్థమవుతుంది? గాలి తెలుసు కదా మీకు? గాలి అది మన దేవుడికి లోబడడం అంటే గాలి నిమ్మలించి అంటే నిమ్మలించింది. అలాంటి గొప్పవాడు మన దేవుడు. సముద్రంలో చేపలు తెలుసుగా మీకు? తెలుసమ్మా మీకు? చేపలు నువ్వు మన సందర్భంలో, బైబిల్లో సందర్భంలో ఏమవుతుందంటే, నువ్వు పన్ను కట్టవలసి వస్తుంది అనమాట. మనం అందరం ఇంటికి పన్నులు కడుతూ ఉంటాం కదా, ట్యాక్స్ పన్ను కడుతూ ఉంటాం కదా ప్రభుత్వానికి. పన్ను కట్టవలసి వచ్చినప్పుడు పరిస్థితి ఏమవుతుందంటే, నువ్వు అక్కడ గ్యాలం వేయి అంటే నువ్వు ఒక చేపను పట్టుకొని చెప్పినప్పుడు ఒక వ్యక్తికి అతను పట్టుకుంటాడు, అందులో ఒక నాణం ఉంటుంది. ఆ నాణాన్ని నువ్వు వారికి కట్టని చెప్తారు. అంటే మన దేవుడు ఎంత గొప్పవాడంటే, ఒక వ్యక్తి ఆ యేసుక్రీస్తు వారు మన దేవుడు ఒక మనిషికి చెప్పినప్పుడు ఆ మనిషి వెళ్ళి వలయడమో, ఆ చేప పడడమో, అది పన్ను కట్టడము. అంటే మన దేవుడికి ఏమవుతుందంటే, సముద్రంలో 2 రకాల చేపలు ఉంటాయి, కానీ మనం దేవుడు చెప్పగానే చేప ఏమైందంటే పరుగుపడిన వచ్చి, ఇగో నా దేవుని కుమారుడు వల వేస్తున్నాడు, ఆ చేపని పడాలి, నాలో ఉన్న నాణ్యం అతనికి ఇవ్వాలంటుంది. ఏమవుతుందంటే, మన దేవునికి గాలి లోబడుతుంది, సముద్రంలో చేప కూడా తెలుసు. యేసుక్రీస్తు మాట పడగానే పరుగుపడిన రావాలి, పరుగుపడిన వచ్చి ఏమవ్వాలి, నిన్ను నా తండ్రి చెంతకు చేరాలని చేపకు అర్థమైంది. అండి మన చుట్టూ అడవి ఉంది కదా, అడవికి మహారాజు ఎవరు? సింహం అని మనం పిలుస్తాం కదా. దానియేలు ఒక సహోదరులు బైబిల్లో ఉంటారు. వారు ఒక బోనులో ఉంటారు. అది ఇలాంటి బోనే, ఆ సింహము బోనే అన్నమాట. అది ఆ బోనులో ఏమవుతుందంటే, వీరు భయపడలేదు. దేవుని కృపను బట్టి వారు మా దేవుడు మనం రక్షిస్తారు అనే వారు భయపడలేదు. మనం రక్షించింది ఏంటంటే, దేవుని మీద వారు ఆనుకున్నగా మనల్ని రక్షించింది. ఉన్నది ఎలాంటి బోన్లు సింహం ఉంది, కానీ సింహము కూడా ఆయనకు లోబడింది. ఈ లోకంలో ఉన్న గాలి ఆయనకు లోబడుతుంది, ఈ లోకంలో ఉన్న చేప ఆయనకు లోబడుతుంది, ఈ లోకంలో ఉన్న సింహము ఆయనకు లోబడుతుంది. మరి మనము దేనికి లోబడాలి? మనము కూడా ఈ లోకానికి యేసుక్రీస్తు వారు అంటే మనం అనుగ్రహిస్తున్న, మనం సత్యాన్ని పాటిస్తున్న బైబిల్ ఎందుకు గొప్పదంటే, మనం ఈ లోకం నుండి మరో లోకం ముందుగా పరలోకం, ఆ పరలోకం నడిపించడానికి యేసుక్రీస్తు వారు మన రక్షకుడు మన ఈ లోకానికి వచ్చి ఆయన మన కోసము, నీ కోసము, నా కోసము అనే ప్రాణ త్యాగాన్ని ఇచ్చి, అయ్యా ఈ లోకం నుంచి ఇంకో లోకం ఉంది, అది పరలోకం, నిత్యమైన లోకం చేరుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. ఇదిగో నిన్న మాటలు మీకు అర్థమవుతుంది కదమ్మా. ఇదిగో ఈ లోకంలో ఉన్న ఒక చేప, ఒక సింహమే, ఒక గాలి ఆయనకి నెమ్మలించింది కదా. మరి మనం ఆయన పాదాలు చెంది చేరుదామా? ఆయన పాదాలు చెంది చేరు ప్రభా, ఇదిగో నా జీవితాన్ని నీ చేతులు పెడుతున్నాను, నన్ను రక్షించు ప్రభా, నా భార్యని కాపాడు ప్రభా. అన్ని కుటుంబాల మధ్యన సువార్తను ప్రకటిస్తున్నాము. ఆ ప్రకటిస్తున్న మేము మా జీవితంలో ఇంకెన్నో అనేక మందికి సత్యమైన మార్గం నడిపించడానికి మాకు సహాయం చేసే ప్రభాని అని పాదాల చెంత పెడితే, ఇంకో సత్యంలో నడవబడుతున్న మీరు, ఇటు మీ సంఘ పెద్దలు, మీ కుటుంబాలు ఇంకా అనేక మందికి వెలుగునిచ్చేవారుగా ఉంటారు. వెలుగునివ్వడం అంటే, ఒక దీపం ఏమవుతుందమ్మా, మీకు దీపంగా తెలిసే ఉంటుంది కదా, ఒక క్యాండిల్. దీపం ఏమవుతుందంటే వెలుగుతూ ఉంటుంది. వెలిగినప్పుడు ఏమవుతుందంటే దాని చుట్టూ ఏమవుతుంది, అది క్యాండిల్ వెలిగించినప్పుడు ఆ వెలుగుకి ఒకటి మండాలన్నమాట. నువ్వు, మీ సహోదరులు, మీ భర్త, మీ కుటుంబ పిల్లలు మండుతూ అంటే అనేక మందికి వాక్యం చెప్పే విషయంలోనో, వాక్యం చెప్పడానికి వారు సహకరించే విషయంలోనో, సంఘానికి వస్తున్న వారికి సంఘ పరిచయాలు సహకరించే వాళ్ళను మీ ధన్యతను చాటుకుంటూ పరలోకానికి మీరు నడుస్తూ అనేక మంది నడిపించడానికి మన వంతుగా మనం ఇంకానూ ఆత్మీయంగా ఈ లోకంలో ఎన్నైతే ప్రతిదీ దేవునికి లోబడుతుంది, మనిషిగా మనం మాత్రమే లోబడితే మన కుటుంబాలు బాగుంటే, వ్యక్తిగతంగా నువ్వు ఏదైతే మీరు పని చేయాలనుకున్నారో పనిలో మీరు నైపుణ్యం సంపాదించుకుంటారు. భారీగా మీరు ఏదైతే మీ కుటుంబాన్ని చక్కబెట్టాలనుకుంటున్నారో ఆ కుటుంబాన్ని చక్కబెట్టుకునే దాంట్లో మీ కుటుంబం ఎంతో ధన్యతంగా ఉంటుంది. అంటే మీ భర్తలు పని చేసుకుని వచ్చి అలసిపోయిన తర్వాత మీతో మాట్లాడిన తర్వాత మీరు కూర్చుని ప్రార్థన చేసుకుంటే, తర్వాత మీ కుటుంబాలు అంటే మీ పిల్లలు అదే ఆధిపత్యంగా నడిచేమంటే మన జీవితాలు గమ్యం పరలోకం చేరడానికి దేవుడు మనకి ఈ యొక్క అడవి ప్రాంతంలో మీరు గొప్ప ధన్యత. ఎలాంటి ధన్యత అంటే,
ఇలాంటి అడవి ప్రాంతంలో దారులు లేని ప్రదేశాలలో, ఆ సౌకర్యమే లేని ప్రదేశాలలో మీరు చూపుతున్న ప్రేమ, మీరు చూపిస్తున్న గొప్ప ధన్యత ఏంటంటే ఇది మాకు లేని ధన్యత మీరు చూపిస్తున్నారు. ఈ ధన్యతను కలిగి ఉన్న మీరు ఇంకను మీ కుటుంబాలను, మీ పిల్లలను కట్టుకున్నట్టు ఆత్మీయంగా మీ జీవితాలు కట్టుకుంటే దేవుడు ఈ లోకంలో మీరు ఏదైతే ఆరోగ్యపరంగా కానీ, మీరైతే ఆర్థిక పరంగా లోటుపాటు కలిగి ఉన్నాడు, ఆ లోటు పనులన్నిటికీ సమాధానం ఎవరు? చెప్పండి సహోదరులారా, సమాధానం ఎవరు? మనకి దేవుడు యేసుక్రీస్తు వారే మనకు సమాధానం. ప్రభా ఇదిగోండి పాదాల చెంత మీ కుటుంబం చేరుతుంది, మాకు గొప్ప ధన్యత ఇవ్వాల్సిందంటే నువ్వే ప్రభా. ఇగో ఈ లోకంలో అన్నిలో వారి దేవుళ్ళు నమ్ముకుని వారి మధ్యన మేళ పొందే వరకు ఉండకూడదు. మేము నిన్ను నమ్ముకున్నాము కనుక మా జీవితం వారిలో వెలుగునిచ్చేవారిగా మన జీవితం ఉండాలి. అట్లకి మీరు ప్రార్థించండి, సంఘం కోసం ప్రార్థించండి, సంఘ ఖర్చుల కోసం ప్రార్థించండి. ప్రాముఖ్యంగా భర్తగా మీరు, తల్లిగా మీరు కట్టుకుంటూ మీ కుటుంబాలు పరలోకము చెందుకు చేరుటలోనూ, ఈ లోకంలో అభివృద్ధి చెందులోనూ, ప్రతి విషయంలోనూ గొప్ప ధన్యత కలిగి ఉంటాం. ఈ లోకంలో దేవునికి ప్రతిదీ నిలబడుతుంది. మనకు కూడా మా జీవితాలను ఆయన పాదాలు చెంత చేరుస్తూ, ప్రభా మా కుటుంబానికి ఆధారం నువ్వే, మా జీవన ఆధారము నువ్వే, సమస్తానికి మూలం నువ్వే ప్రభా అని పాదాలు చెంత చేరుదాం. అని పాదాలు చెంత చేరి ప్రభా మమ్మల్ని రక్షించు. మేము ఇదిగో లోటుపాట్లు కలిగి జీవిస్తున్న ప్రభా, వారిలో ఒక నెమ్మదిని తెచ్చి ప్రభా ఇదిగో మేము చేస్తున్న వ్యాపారం రాణించలేకపోతున్నాం ప్రభా, మా కుటుంబం ఆర్థికపరంగా ఇబ్బంది పడుచు ఉన్నాం ప్రభా, నీ పాదాలు చెంత చేరుతున్నాం ప్రభా, మమ్మల్ని రక్షించు ప్రభా అంటే ఆయన రక్షించడానికి లోకానికి వచ్చాడు. ఆయన రక్షించడానికి ఆయన సిలువ పైన వేయబడ్డాడు. ఆయన రక్షించడానికే దేవుడు డబ్బులుతున్నాడు. మన ఈ లోకం నుండి వేరే లోకం ఉందని ఆ లోకాన్ని చేయడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ మాటలు వింటున్న మనము, ఈ మాటలు గ్రహిస్తున్న మనము, మందిరానికి దగ్గర ఉన్న మనము మందిరానికి వస్తూ ఇంకనూ మనం బలపడుతూ, మన కుటుంబాలను బలపరుస్తూ, మన సంఘంలో ఇంకనూ అనేక మంది నడిపిస్తూ దేవుని మీద ఉన్నత పనులు మనందరూ ఇంకనూ పాల్గొనేస్తులను కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. సరే ప్రియులారా, ఈ తక్కువ